జరుగుతుంది. హరివర్ధన్ గారు, నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అప్పుడు స్పందించినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎందుకు దీనిపై స్పందించడం లేదు? స్థానికుల నుంచి ఇంత ఒత్తిడి ఎదురవుతుంది కదా, సో వాళ్ళకు ఓలా మాకు ఓలా అని చెప్పేసి ఇప్పటికే ఈ సిచ్యువేషన్ అక్కడి వరకు వెళ్ళింది, రాజ్ న్యూస్ ద్వారా బయట కూడా తెలిసిపోయింది. సో ఇప్పుడు ఎందుకు దీనిపై రెస్పాండ్ అవ్వడం లేదు? మరి అప్పుడు అంతగా రెస్పాండ్ అయినటువంటి రేవంత్ రెడ్డి దీనిపై రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది కదా. ఒక్కటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రతి చోట తెలంగాణ ప్రాంతంలో ఇంత ఏరియాలో ఎక్కడో చోట జరిగే చిన్న ఇష్యూని కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడేంత టైం ఆయన దగ్గర లేదు. ఒకటి ఆయన ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టంలో హైడ్రాను ఏర్పాటు చేసి వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పి ఆయనతో రివ్యూ మీటింగ్స్ పెట్టి ఎక్కడెక్కడ ఏం చేయాలనేది ఒకటి. రెండోది కోర్టు ఇన్వాల్వ్ అయింది కాబట్టి కోర్టు చెప్పిన డైరెక్షన్ ప్రకారం ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను సరి చేసుకుంటూ గ్రౌండ్ రెడీ చేసుకొని ఏవైతే కబ్జాలు అయినాయో, ఏవైతే కుంటలు చెర్ల కబ్జాలు అయినాయో, ఏవైతే ప్రభుత్వ భూముల్లో కబ్జాలు అయినాయో స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తారు. ఏదో ఒకటి వచ్చినంత మాత్రం చేస్తే మళ్ళీ ఇదే రకంగా కోర్టు కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అందుకే వాళ్ళు స్టే తెచ్చుకున్నంత మాత్రం స్టే పర్మనెంట్ స్టే కాదు, డెఫినెట్గా మళ్ళీ కోర్టుకి పోతారు. కోర్టుకు పోయిన తర్వాత వాళ్ళు తెచ్చుకున్న స్టే తప్పు, ఇది గ్రౌండ్, ఇది రిపోర్టు, ఇది మేము సర్వే చేసినాం, సర్వే మ్యాప్లు ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ మెయిన్ ప్రశ్న ఏంటంటే హైడ్రా అధికారులు ఇంత అశ్రద్ధ చూపించడానికి, ఇంత అలసత్వం వహించడానికి ఈ విషయంలో, అదే మామూలు వాళ్ళ విషయంలో అయితే ఇంత టైం తీసుకోరు. సో ఈ విషయంలో ఇంత టైం తీసుకోవడానికి మేబీ ఆ రీసార్ట్ యాజమాన్యంతో ఈ అధికారులు కుమ్మక్కయ్యారా, ఈ ఏదైతే హైడ్రా అధికారులు, లేదా రాజకీయ ఒత్తిళ్ల వల్లనే ఇది జరుగుతుందా అనేది కూడా ఇక్కడ ఒక డౌట్. ఒకటి చెప్పాలంటే చిన్న చిన్న అధికారులు, స్థానికంగా ఉండేటువంటి అధికారుల వలన ఇన్వాల్వ్ అయితే ఇన్వాల్వ్ అయ్యి వచ్చి నేను కాదన్నాను, కానీ అది ఇవాళ నిర్మాణం చేసిందే కాదు, ఇది చాలా సంవత్సరాల క్రితం నిర్మాణం అయింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు వేరే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా ఏర్పాటు చేసి ఇట్లాంటి అన్యాక్రాంతమైనటువంటి భూములను కాపాడడానికే హైడ్రా యాక్షన్లోకి వస్తుంది. కాకుంటే కోర్టు కూడా ఉంది కాబట్టి కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కూడా పరిగణలోకి తీసుకొని దీన్ని సిస్టమేటిక్గా ఒకటే రోజు కాకుండా మెల్లిగా మెల్లగా అన్ని రెడీ చేసుకొని డెఫినెట్గా యాక్షన్ ప్లాన్ చేసుకొని వెళ్ళిపోతారు. అలా నో డౌట్ అబౌట్ ఇట్. మళ్ళీ వాళ్ళకు ఎవరికి స్టే రాదు, కోర్టు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అలాగే రవీందర్ గారు ఒకసారి మనం ఈ విషయానికే వస్తే, హైడ్రా విషయానికే వస్తే, సామాన్యుల ఇళ్లను నిర్దాక్షిణంగా కూల్చేసింది. సో ఈ టైంలో కోర్టు వరకు ఇష్యూ వెళ్ళినప్పుడు కోర్టులో హైడ్రా తన వాదనలు వినిపించింది, తనకు అనుకూలంగా వినిపించిందా లేకపోతే దీనికి అనుకూలంగా వినిపించిందా అనేది కూడా ఒక డౌట్. ఎందుకంటే FTL లో ఉన్న భూములను అవి అక్రమాలు అయితే మాత్రం ఖచ్చితంగా కూల్చేస్తామని కూడా చెప్పింది. మరి ఇదే FTL బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఈ రిసార్ట్ ని ఎందుకు కూల్చలేకపోతుంది అనేది ఇక్కడ ఒక వాదన. సో అంటే హైకోర్టులో హైడ్రా సరైన వాదనలు వినిపించలేదా ఈ విషయంలో? నేను ఒకటే హరిణ గారు విషయం ఏంటంటే, ఈ రోజు నాగార్జున గారి ఫంక్షనాలు కూలగొట్టిన ప్రభుత్వ అధికారులు ఈ తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నో కన్స్ట్రక్షన్లు జరిగినాయి, అక్రమ కన్స్ట్రక్షన్లు. ఈ రోజు కూడా ఈ రోజు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ప్రభుత్వ భూములలో కబ్జాలు చేసి గతంలో లేఅవుట్లు, అంటే అన్నాసంట వాళ్ళు ఎవరైనా లేఅవుట్లు చేసి ఖాళీ స్థలం, ప్రభుత్వ స్థలం ఖాళీ స్థలం అని చెప్పి ఓ 10 ఎకరాల భూమి లేఅవుట్ చేసి ఒక 10 ఎకరా ఖాళీ స్థలం ఉంటే ఈ రోజు ఆ 10 ఎకరాన్ని కబ్జా చేసే వాళ్ళు మన నాయకులు ఉన్నారు కొంతమంది. దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడున్న అధికారులు సపోర్ట్ చేస్తున్నారు. అప్ టు కలెక్టర్ వరకు ఈ రోజు ఈ షేర్ లో అప్ టు కలెక్టర్ వరకు షేర్ ఉంది. ఇది షేర్ ఉంది కాబట్టి వాళ్ళని ఎవరు ఏం చేయట్లేదు. ఈ రోజు కూడా అంటే పేదలకు ఇవ్వాల్సిన అవకాశాన్ని పెద్దలకే ఇస్తున్నారు. ఎందుకంటే ముడుపులు ముడుతున్నాయి కాబట్టి వాళ్ళ మాట వింటున్నారు. ముడుపులు ముడుతున్నాయి కాబట్టి వాళ్ళకు కోర్టులో వేసుకునే అవకాశం ఇస్తున్నారు. నాలాంటి వాడు సీదా సాదా వ్యక్తి 100 గజాలు 100 గజాల భూమి కొని కష్టంతో కట్టుకున్న వ్యక్తిని మాత్రం నట్టేట్ల ముంచుతున్న ప్రభుత్వము ఈ రోజు 100 కోట్లు ఉన్న వాళ్ళు ఎకరాలు కబ్జాలు చేసి ఇలాంటి ఫంక్షన్లు కడితే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తున్నారు? దీని వెనుక ఏముంది? ఖచ్చితంగా ఎవరికి రావాల్సిన వాళ్ళకి వస్తున్నాయి, ఎవరికి పోవాల్సిన వాళ్ళకి వస్తున్నాయి. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు, మా ఎంపీ గారు, మా నియోజకవర్గం ఎంపీ గారు ఈ ప్రభుత్వ భూములు అని చెప్పేసి, దేవాదాయ భూములు అని చెప్పేసి గతంలో హంగామా చేయడం జరిగింది. దేవాదాయ భూముల్లో కబ్జాలు అవుతున్నాయని చెప్పి హంగామా చేయడం జరిగింది. ఈ రోజు అదే రేవంత్ రెడ్డి గారు కనబడట్లేదా? మా ప్రాంతం నుంచి ఎన్నికైన వ్యక్తే కదా రేవంత్ రెడ్డి గారికి ప్రతి విషయంలో అవగాహన ఉంది. మరి ఈ రోజు ఎందుకు ఈ కబ్జాలను ఆపలేకపోతుండ్రు? ఎందుకు ఈ రోజు రాత్రి మీరు అంటున్నారు గతంలో కట్టింది కదా, ఈ రోజు కడుతున్నారు
ఈ రోజు కూడా షెడ్ వేస్తున్నారు కాబట్టి ఈ డిస్కస్ వచ్చింది. ఈ రోజు మట్టి పోసి షెడ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, దానికోసం మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ రాజ్ న్యూస్ లో చర్చ మాత్రం ఈ రోజు విషయం, నిన్నటి విషయం కాదు. ప్రకృతి రిసార్ట్ గతంలో జరిగింది, ఇప్పుడు కడుతున్నారు, 2 ఫంక్షన్లు కడుతున్నారు. దానిలో నిన్న నైట్ మట్టి పోయడం జరిగింది. దాని విషయంలో మనం మాట్లాడుతాం. ప్రభుత్వానికి ఖచ్చితంగా దీనికి ఎంతో కొంత సంబంధం ఉంది కాబట్టి ప్రభుత్వం మాట్లాడలేదు, అధికారులు మాట్లాడలేదు. అంటే ఇక్కడ రాజకీయ ఒత్తిడి ఒక మరియు నిమిషం. అధికార ఒత్తిడి.